తిరుపావైలో 13వ రోజు. புள்ளின்வாய் கீண்ணானை பொல்லா வரக்கனை கிள்ளி கலைந்த கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்குள்ளும் முக்கார் வெள்ளை யசுந்தர வியாசி முறங்கித்து புல்லம் சிலம்பனிகான் போதரை கண்ணின்னாய் குள்ள குழிந்த நீராடாது பள்ளி கிடத்தே பாவாய் நீ நன்னாளால் కళ్ళం తరవిందు కలిందు ఏలో రెంబావాయ్. భావం ఏమిటంటే, కంసులతో పంపబడిన బకాసురుని నోటి నుండి చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయను దృష్టుడి యొక్క రావణ్ణి 10 తలల గిల్లి పారవేచిన శ్రీరాముని యొక్క కళ్యాణ గుణగణమును సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశేష అనుభవము గోరు గోపికలందరూ సంకేత స్థలమునికి ఎప్పుడో చేరిపోయిరి. నీవింకనూ లేవలేకున్నావా? తెల్లవారిందని సూచించిన శుక్రుడు ఉదయించాడే, బృహస్పతి అస్తమించినే, ఇవిగో పక్షుల నీచూడు తమ ఆహార అన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయే అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వీక్షించిన తామర పూలు వాలిన తుమ్మిదల వంటి కన్నుల గలదానా, ఇకనైనా లేచి రావమ్మా. నీ నేత్ర సౌందర్యాన్ని ముగ్ధుడైన శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాహమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటితో అందరితో కలిసి స్నానమాడక రావమ్మా. ఇంకనూ పరుండు రాకమ్మా. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓహో సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహాన్వితమగు ఈ వ్రతమును సాంగోపాంగముగా పూర్తి చేయవమ్మా, సహకరించవమ్మా, అన్నింటినో శుభములే కలుగునమ్మా అని గోదాదేవాదులు 8వ గోపికని ఈ విధంగా నిద్రలేపారన్నమాట. ఈ వ్రతంలో చేయటానికి 5గురు గోపికలను మేల్కొల్పారు. 8వ గోపికను కూడా ఈ మాలికలో మేల్కొల్పారు. ఈమె నేత్ర సౌందర్యం సౌభాగ్యం కలిగినదని, తమ నేత్ర సౌందర్యాన్ని అనుభవించడానికి శ్రీకృష్ణుడు తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో ఉండి ఉదాసీనత వైఖరిని అనుభవిస్తున్న ఈ గోపిక ఆ భావంతో నిద్రిస్తున్న ఈమెను గోపికలందరూ గోదాదేవితో కలిపి పేలుకొల్పుతున్నారు. కిందటి మాలికలో ఎవరికి ఇష్టమైన రీతిలో శ్రీకృష్ణుని చేష్టలను రాముని గుణగణాలను కీర్తించారు. కానీ ఊరివారు రేపలలో గాన కీర్తనమే కానీ శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు. శ్రీరాముడు గొప్పవాయినప్పటికీ ఇక్కడికి మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు. శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్యదైవం అన్నారు పెద్దలు. క్షీరసాగరంలో క్షీణించి ఉన్న శ్రీమన్నారాయణ అవసరార్థము అనేక అవతారాలు ఎత్తి లోకాలను సంరక్షించాడని, శ్రీరామకృష్ణుల భేదము ఏమాత్రం లేదని చెప్పారు. నామరూపాలు వేరైనా తత్వం ఒకటేనని వారు నిరూపణ చేశారు కూడా. అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకుని